ఒక పచ్చని అడవిలో ఒక నక్క, ఒక కోతి ఉండేది. నక్క చాలా తెలివైనది, కానీ స్వార్థపరురాలు. కోతి అమాయకంగా, నిజాయితీగా ఉండేది. ఒక రోజు నక్క కోతి దగ్గరికి వచ్చి, మిత్రమా, మనం ఇద్దరం కలిసి పంట వేసుకుంటే బాగుంటుంది. కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది అని అంది. కోతి సరేనని ఒప్పుకుంది. వారు బంగాళదుంపలు పండించాలని నిర్ణయించుకున్నారు. నక్క తెలివిగా ఆలోచించి, మిత్రమా, మనం పైన ఉన్న ఆకులు ఖండం నుండి తీసుకో, కింద భూమిలో ఉన్న దుంపలు నేను తీసుకుంటాను అని చెప్పింది. ఆ అమాయకమైన కోతి సరేనని నమ్మింది. పంట పండిన తర్వాత కోతికి ఏమీ మిగలలేదు. దాని దగ్గర ఉన్నది కేవలం ఆకులు, కాండాలు మాత్రమే. నక్క మాత్రం కింద ఉన్న దుంపలను తీసుకొని హాయిగా తినేసింది. కొంతకాలం తర్వాత మళ్ళీ నక్క కోతి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఈసారి మనం ఉల్లిపాయలు పండిద్దాం అని అంది. కోతికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. సరే అని చెప్పింది. ఈసారి నక్క, నేను కింద ఉన్నవి తీసుకుంటాను, నువ్వు పైన ఉన్నవి తీసుకో అని చెప్పింది. కోతి సంతోషపడి సరే అంది. ఉల్లిపాయలు పండిన తర్వాత కింద భాగం అంటే వేరు మాత్రమే కోతికి మిగిలింది. ఉల్లిగడ్డలను నక్క తీసుకెళ్ళిపోయింది. అమాయకమైన కోతికి జ్ఞానోదయం అయ్యింది. నక్క మోసం చేస్తుందని అర్థం చేసుకుంది. మూడవసారి వారు గోధుమలు పండించాలని నిర్ణయించుకున్నారు. ఈసారి నక్క, నేను కింద ఉన్నవి తీసుకుంటాను అని చెప్పగా కోతి, మిత్రమా, ఈసారి నేను పైన ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకుంటాను అంది. పంట పండిన తర్వాత గోధుమ గింజలు పైన ఉండటం వల్ల కోతికి అన్ని దక్కాయి. నక్కకు కేవలం వేర్లు మాత్రమే మిగిలాయి. మోసానికి గురి కాబడిన నక్క తన తప్పు తాను తెలుసుకుంది. నీతి: ఇతరులు మనకు చెప్పే మాటల వెనుక ఉన్న నిజాయితీని, వారి స్వభావాన్ని గమనించాలి. అమాయకత్వం కొన్నిసార్లు మనకు కష్టాలను తీసుకువస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.